మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం నందనాలు. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, ఉదయకాల సమయం సజ్జలు లెక్కన చేరి నేను ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డల నిర్దమకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము త్రిత్వము తరువాతి 8వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 16 నుండి 19 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తరువాతి 8వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 16 నుండి 19 వచనములు ఈ విధంగా రాయబడినవి. సైన్యములకు అధిపతి యగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మను భ్రమపెట్టుదురు. భక్తుడైన ప్రవక్త అయిన ఇర్మీయాకు దేవుడైన యెహోవా సెలవిస్తున్న మాట అంటే అబద్ధ బోధకులను గురించి, అబద్ధ ప్రవక్తలను గురించి దేవుడు ముందుగానే కొన్ని హెచ్చరికలను తెలియజేస్తున్నాడు. అంటే యెహోవా యొక్క ఉద్దేశాన్ని, యెహోవా చిత్తాన్ని కాక తమ ఇష్టానుసారంగా ప్రవర్తించువారు, యెహోవాను తిరస్కరించి తిరుగువారు, యెహోవా యొక్క ఉద్దేశాలను కాదని అబద్ధాలు పలుకువారు, ఇటు వారిని గురించి జాగ్రత్త పడవలసి ఉన్నదని చెప్పి దేవుడైన యెహోవా ఇర్మీయాకు చెప్తున్న మాట. అందుకని అంటున్నాడు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు అంటున్నాడు. దేవుడైన యెహోవా యొక్క మాటగా, యెహోవా యొక్క తలంపుగా, ఉద్దేశముగా తండ్రి చిత్తాన్ని తన సేవకుడైన భక్తుడైన ఇర్మీయాకు తెలియజేస్తూ, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి అంటున్నాడు. అంటే ఎవరైతే మీకు ప్రవచనాలు ప్రవక్తిస్తూ, అంటే ఇది యెహోవా చేత, ఇది యెహోవా ద్వారా అని దేవుని నామాన్ని కలిగిన వారిగా వారు మీకు చెప్తున్న మాటలు ఏవైతున్నావో అట్టివి అబద్ధమైనవి అంటున్నాడు. అంటే యెహోవాను కాక వారు తమ స్వనీతిని ఆధారం చేసుకుని ఈ విధంగా చెప్తున్నారు. ఇటువంటి వారిని గురించి చెప్తున్న మాట, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకడి, వారు మిమ్మను భ్రమపెట్టుదురు అంటున్నాడు. అంటే వారు తమ యొక్క ఆలోచన చేత, జ్ఞానము చేత, తలంపుల చేత వారు జీవిస్తూ మిమ్మలను జీవింపజేస్తారు. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని, యెహోవా యొక్క ఉద్దేశాన్ని కాక ఇటువంటి మనుష్యులు, ఇటువంటి ప్రవక్తలను పిలువబడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారి గురించి జాగ్రత్తగా ఉండమని ఇర్మీయా ద్వారా దేవుడు తెలియజేస్తూ, వారు నన్ను తృణీకరించిన వారు అంటున్నాడు. అంటే ఎవరిలో యెహోవాను కాక యెహోవాను విసర్జించి మరి అపవాది సంబంధమైన అపవాది ఆలోచనల చేత జీవించేవారై ఉన్నారు. కాబట్టి వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చనని అంటున్నాడు. ఏమంటాడంట, వాళ్ళు వచ్చి మీకు క్షేమం కలుగుతుంది, ఇది దేవుడు యెహోవా చెప్పాడంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానము, వాళ్ళ యొక్క ప్రవర్తన విధానము, వాళ్ళు చేయుచున్న పనులు ఇవన్నీ కూడా దైవ సంబంధమైనవి, దైవ సంబంధమైన విషయాలు కావు. కానీ వారు స్వనీతి పరులై మరి దుష్టుని యొక్క ఏలుబడి యందు, దుష్టుని యొక్క ఆలోచనల యందు నిలిచివారై ఉన్నారు. కాబట్టి మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో అంటున్నాడంటే తన యొక్క హృదయ మూర్ఖత అంటే తన యొక్క ఆలోచన విధానాన్ని, తన యొక్క జ్ఞానాన్ని బట్టి వారు ఈ విధంగా చెప్తూ వారు మిమ్ములను మోసపుచ్చేవారై ఉన్నారు. కాబట్టి మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు అంటున్నాడు. అంటే ఇలా దేవుని చిత్తాన్ని కాదు, దేవుని ఉద్దేశాన్ని కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవాలు లేవు, కనిపెట్టే అనుభవాలు లేవు. ఇటువంటి మరి చెడు తలంపు కలిగి అపవాది సంబంధులైన వీరు మిమ్మలను అంటే ఏంటి,
దేవుని చిత్తం నుండి, దేవుని ఉద్దేశాన్ని నుండి, మరి విశ్వాసం నుండి వారు మిమ్మలను పాపములోనికి నడిపించి వారై ఉన్నారు. కాబట్టి ఇర్మియా ద్వారా దేవుడు ముందుగానే వారికి ఈ యొక్క హెచ్చరిక మాటలు చెప్తున్నాడు. ఒకడు తన హృదయం మూర్ఖత చొప్పున నడవగా వానితో అంటే వానికి ఏది చేయాలనిపిస్తుందో దాని ప్రకారం వాడు చేస్తున్నాడు. మీకు కీడు రాదని చెప్పుచున్నారు. యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు అంటున్నాడు. అంటే వాళ్ళకి ఏది చెప్పాలనిపిస్తే, అంటే మిమ్మలను మీ యొక్క పరిస్థితిని బట్టి వారు మీ ముందు వారు జీవించి వారి విధంగా మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ మీరు దేవుని చిత్తం ఏమై ఉన్నదో, యెహోవా ఉద్దేశం ఏమైనదో సరిగా అర్థం చేసుకొని తెలుసుకోవాలనే విషయాన్ని అక్కడ మరి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, యెహోవా ఉద్దేశాన్ని బట్టి మీరు జీవించాలని ఇర్మియా ద్వారా అక్కడ చెప్తూ ఏమంటున్నాడు అక్కడ ఆయన, యెహోవా మాట విని గ్రహించున్నట్లు ఆయన సభలో నిలువువాడెవడు. అంటే దేవుని మాట విని ఆ మాట చొప్పున నడవాలి. వీళ్ళు అలా కాదు కదా, వీళ్ళు ఏంటి, వాళ్ళ ఆలోచన చేత, వారి జ్ఞానం చేత, వారి తలంపుల చేత వారు చెప్తూ మళ్ళీ ఏమంటున్నారు, యెహోవా ఆజ్ఞను బట్టి అని మాట్లాడుచు తమకు తోచిన దర్శనాన్ని బట్టి పలుకుతున్నారు. అంటే దేవుని పేరేమో పైన పెడుతున్నారు, కానీ దేవుడు చెప్పకుండానే వీరు చెప్పాడని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి యెహోవా మాట విని గ్రహించున్నట్లు ఆయన సభలో నిలుచువాడెవడు, నా మాటను గ్రహించున్నట్లు దాన్ని లక్ష్యము చేసిన వాడెవడు. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలువెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదికి పెళ్ళును దిగును అంటున్నాడు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని గాక, దేవుని యొక్క ఉద్దేశాన్ని గాక, యెహోవా యొక్క మాటను గాక వీరు ఏవైతే చేస్తున్నారో వీటిని బట్టి దేవుడు వారికి శిక్ష విధిస్తాడు. అంటే దేవుని చిత్తం కాకుండా వారు ఇష్టానుసారంగా ప్రవర్తించడం ద్వారా దేవుని యొక్క ఉగ్రతకు వారు లోనవుతారు. కాబట్టి ఇటువంటి ప్రవక్తలను గూర్చి, ఇటువంటి వారిని గూర్చి ముందుగానే దేవుడు ఇర్మియా ద్వారా చెప్తూ హెచ్చరిక చేస్తున్నాడు. అంటే మనము ఏది సత్యమో, ఏది యెహోవా యొక్క ఉద్దేశమో, ఏది దేవుని మాట ఎలా గ్రహించగలమంటే ఆయన తన విషయాలను తన దూతల ద్వారా ఆయన ముందుగానే తెలియజేస్తున్నాడు. అంత్య దినాలు, అపాయకర దినాల్లో, శ్రమకల దినాల్లో మనం ఉన్నప్పుడు మనకు ఎదురయ్యే ప్రతి శోధన నుండి ఆయనే మనల్ని తప్పించేవాడు, ఆయనే మనకి విడుదల చేయవాడు. అంటే ఇది దేవుని యొక్క ఉద్దేశమైనది. కాబట్టి ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, యెహోవా మాట విని గ్రహించున్నట్లు ఆయన సభలో నిలుచుండేవాడెవడు అంటాడంటే దేవుని చిత్తాన్ని అనుసరించిన వాడే ఆ విధంగా ఉంటాడు, ఆయన తృణీకరించిన వాడు ఆ విధంగా ఉండడు. కాబట్టి నా మాటను గ్రహించున్నట్లు దాని లక్ష్యము చేసిన వాడెవడు అంటూ, ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయగు పెనుగాలి బయలు వెళ్ళుచున్నది అంటున్నాడు. ఎప్పుడైతే దేవునికి విరోధముగా ఇటువంటి పనులు చేయువారు, మాట్లాడేవారు, ఆలోచన కలిగి ఉన్నవారు ఉంటారో వారందరినీ అంట దేవుడు ఏ విధంగా నిర్మూలిస్తానంటున్నాడు, పెనుగాలి బయలు వెళ్ళుచున్నది, అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీద పెళ్ళున దిగును అంటున్నాడు. అంటే దుష్ట తలంపులు, అపవాది తలంపులు కలిగిన వారిని అందరినీ అది నాశనం చేయను. కాబట్టి రాబోయే ఉగ్రత దినము నుండి దేవుడు ముందుగా మనల్ని హెచ్చరిక చేస్తున్నప్పుడు ఆనాడు ఇర్మియా ద్వారా దేవుడు ఏదైతే తెలియజేశాడో, నేడు అంత్య దినాలు, అపాయకర దినాలు ఉన్న మనకి ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని ఉద్దేశమో, ఏది యెహోవా యొక్క ఆలోచన ఉన్నదో మనం గ్రహించి జీవించాలి. లేదంటే గనక ఇలాంటి అబద్ధ ప్రవక్తలను గురించి, అబద్ధ బోధకులను గురించి మీరు పాపమునకు లోనయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వారవై మీరు ఉండాలనే విషయాన్ని ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు చెప్తున్నాడు. అంటే మనము వాక్యానుసారంగా, లేఖనానుసారంగా జీవించాలి. రెండవది, ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆయన చిత్తం కొరకు కనిపెట్టాలి. ఆయన చిత్తం ఏదైనదో దాన్ని ఆయన జరిగించువాడు. కాబట్టి దేవుని యందు నమ్మిక కలిగి, యెహోవా యందు విశ్వాసము కలిగి, ఆయన కుమారుని ద్వారా ఆయన మనకు అనుగ్రహించిన ఈ రక్షణ యందు నిలిచిన వారమై ప్రభువుతో, పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించే వారమై ఉండాలని ఉదయకాల సమయమున భక్తుడైన ఇర్మియా ద్వారా దేవుడైన యెహోవా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమే నాయన. అబద్ధ ప్రవక్తలను గురించి నాయనా వారు నీ మాటలు కాక తమ సొంత ఆలోచనల చేత, తలంపుల చేత వారు నిండుకున్న వారై, అపవాది సంబంధులై వారు నాయన ప్రవచిస్తూ అనేకులను మోసగిస్తూ విశ్వాసములో నుండి వారిని నాశనంలోనికి నడిపించేవారై ఉన్నారు. కాబట్టి నాయన, నీవు నీ సేవకుడైన ఇర్మియా ద్వారా సెలవిచ్చిన మాట అవును, యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆలకించమంటున్నావు. కాబట్టి నాయన, ఎవరు నీ మాటను విని, ఎవరు నీ యందు విశ్వాసం ఉంచి, ఎవరు నీ చిత్తానుసారంగా జీవించేవారై ఉంటారో వారు రక్షింపబడతారు. కాబట్టి నాయన, ఇటువంటి అబద్ధ ప్రవక్తల విషయంలో ప్రభువా నీవు శిక్షించని ఉన్నావు కాబట్టి, నీ శిక్షకు వారు గురి కావాల్సి ఉంది. కాబట్టి నాయన, ఏది పడితే అది నమ్మి, దేన్ని పడితే దాన్ని విశ్వసించక, నీ లేఖనానుసారంగా, నీ చిత్తానుసారంగా, నీ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహింపజేసిన నీ వాక్యమునందు మేము నిలిచి జీవించినట్లు నీ సన్నిధిలో ప్రార్థించుటకు మాకు నేర్పించండి. జనన మరణ పునరుత్థానాలను కలుగజేసిన నీ కుమారుడైన క్రీస్తుని బట్టి అట్టి స్థితిని మేము కలిగి ఉండుటకు సిలువ వేయబడిన క్రీస్తును అంగీకరించిన వారమై హృదయమందును ప్రవర్తన యందును నీతి న్యాయములు జరిగించు నీ దివ్యమైన చిత్తమును తెలుసుకుని జీవించుటకు మాకు నేర్పించండి. నీకు ఆయాస్కరమైన పనులను, తలంపులను, ఉద్దేశములను మేము కలిగి ఉండకుండా నీ చిత్తమందు జీవించుటకు మాకు నేర్పించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆయా కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి, సమాధానపరచండి. దిన పరిచర్యలో, సేవలో నీ సన్నిధి మాపై ఉంచమని, నీ వాక్య సత్యమును అనుసరించి, నీ నీతిని అనుసరించి నడుచుటకు మాకు నేర్పించండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, అధికారులను, పాలకులను దీవించండి. శాంతి స్థాపన, ప్రపంచ పాలకులు, నాయకులను చిత్త ప్రకారం ఏలినట్లు వారికి నీ కృప దయచేయండి. నీ సన్నిధి కాంతి మా అందరిపై ఉంచమని, నీ రాకడకు తగిన సిద్ధపాటు మా అందరికి దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాహం నేడు మాకు దయచేయము. మరల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనలో తేకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.